తమిళ కమెడియన్ యోగిబాబు కారు ప్రమాదానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. అయితే యోగిబాబు స్వయంగా ఈ వార్తలు ట్వీట్ చేశారు. ప్రమాదం జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆ కారులో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. మరి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తమిళ కమెడియన్ యోగిబాబు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమే. పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆయన మెప్పించారు. అయితే రీసెంట్గా యోగిబాబు ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయినట్టు వార్తలు వచ్చాయి. తమిళనాడులోని రాణిపేటలో యోగిబాబు ఉన్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బారికేడ్ని ఢీకొట్టినట్లు కోలీవుడ్ మీడియాలో చెప్పుకొచ్చింది. దాంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. దాంతో సోషల్ మీడియా ద్వారా యోగిబాబు స్వయంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమిళ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం యోగిబాబు తన వ్యక్తిగత డ్రైవర్తో కలిసి రాణిపేటలో ప్రయాణిస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి బారికేడ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం సమయంలో కారులో ఉన్న వారందరినీ ఎలాంటి ప్రాణాపాయం వాటిల్లలేదు. యోగిబాబుకు స్వల్ప గాయాలు కావచ్చు, కానీ అతడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే యోగిబాబు అసలు ఈ వార్తలన్నీ ఫేక్ అంటూ ఖండించారు. అయితే ఆ ఖండన యాక్సిడెంట్ నిజమే కానీ కన్ఫ్యూజన్తో సాగింది. ఓ తమిళ ఛానల్ సోషల్ మీడియాలో తన కారు యాక్సిడెంట్ గురించి షేర్ చేసిన వార్తని ట్వీట్ చేస్తూ యోగిబాబు క్లారిటీ ఇచ్చారు. నేను క్షేమంగానే ఉన్నాను, ఇది ఫేక్ న్యూస్ అంటూ ఆ ట్వీట్లో ఉంది. తన కారు యాక్సిడెంట్ గురించి షేర్ చేసిన వార్తను ట్వీట్ చేసిన ఆయన అది ఫేక్ న్యూస్ అంటూ స్పష్టతనిచ్చారు. రోడ్డు ప్రమాదం అయితే జరిగింది, కానీ ఆ కారులో తాను లేనని, కనీసం తన సహాయకుడు కూడా లేడని చెప్పారు. దాంతో ఇందులో ఫేక్ న్యూస్ ఏముంది, యాక్సిడెంట్ జరగటం అబద్ధము కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అయితే యాక్సిడెంట్ జరగటం నిజమే, కానీ యోగిబాబు సేఫ్గా ఉన్నారనేది నిజమని, ఇది హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.